ఆ స్పందన నాకు కనిపించినప్పుడు ఎన్ని విషయాలైనా చెప్పలేను. నా మనసులోనే దాచుకుంటాను. ఈరోజు కూడా నేను అనుకున్నంతగా స్పందన కనిపించలేదు. ప్రతిసారి 3 రోజులు మనం ఇంటర్వ్యూస్ జరుపుకుంటున్నప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అందుకని ఎక్కువసేపు కూడా నాకు మాట్లాడాలన్న ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. నేటి నుంచి ధ్యాన మనోప్రస్థానం అని మనం స్టార్ట్ చేసుకున్నాం. ధ్యాన ప్రస్థానం తర్వాత ధ్యాన మనోప్రస్థానం పూర్తి స్థాయిలో చేరుకుంది. నేటి నుంచి ధ్యాన మనోప్రస్థానం. చప్పట్లు బాగానే కొడుతున్నారు. అంటే కార్తీక మాసం వన భోజనాలు ఇవన్నీ కూడా ఉంటాయి అనుకుంటే కదా, మీరందరూ చేసుకుంటారేమో కదా. ఈనాడు మరి భోజనాలు మహాప్రసాదం ఏర్పాటు చేశారు లేదో చేసినట్లున్నారు. ఇదే వన భోజనాలు, ఇదే కార్తీక మాసం ధ్యాన మనోప్రస్థానంలో ప్రతి సంవత్సరం ఇట్లానే జరుపుతూ మరి ఎంతో మంది వస్తున్నారు. నాదంతా కాన్సెప్ట్ ప్రతిసారి పదే పదే చెప్పడం కూడా నాకు పద్ధతిగా లేదు. మనది మిగతా వ్యవహారాలకు మళ్ళీ భజనలు, కీర్తనలు, సంకీర్తనలు ఇలాంటివి ఏమీ ఉండవు. టైం పాస్ కోసం ఏమి నేను అలాంటివి పెట్టను. ఏదో అదర్ యాక్టివిటీస్ ఏదో చిన్న చిన్నవి చేస్తూ ఉంటాం. 4 ముక్కలు నేను పరోక్షంగా రావటం, మీకు మాట్లాడటం, మెడిటేషన్ చేయమని చెప్పటం. చాలా మందికి చెప్తున్నాను, నేటి నుంచి నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను. అది కూడా నేను క్లియర్ గా చెప్తున్నాను. అది ఎంత స్ట్రిక్ట్ అంటే మెడిటేషన్ చేయని వాళ్ళు నా దగ్గరికి వచ్చినా నేను ఇంకా మాట్లాడను. తెలిసిపోద్ది కదా. ఎక్కడో వేరే కంట్రీలో ఉన్న వాళ్ళని కూడా నేను చూస్తున్నాను మాట్లాడుతున్నప్పుడు. నా దగ్గర ఇంటర్వ్యూ కోసం వచ్చినప్పుడు మాత్రం నాకు తెలియదండి వాళ్ళు మెడిటేషన్ చేశారా లేదా, ధ్యానం మనస్ఫూర్తిగా ఉందా, లేదా నా తృప్తి కోసం చేసుకుంటున్నారా, మీ గురించి మీరు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో చేసుకుంటున్నారా, అది కూడా ఆలోచన చేయండి. ఎందుకంటే స్ఫూర్తి కుటుంబ సభ్యులుగా వచ్చిన తర్వాత ధ్యానం అనేది మీకు ఇంట్రెస్ట్ ఉన్న తర్వాత కొంతమంది వేరేగా వచ్చి నన్ను కలవటం, అలా నా మార్గంలోకి రావటం, ఇంకొంతమంది ఎవరెవరి ద్వారానో తెలుసుకొని రావటం, అలా నాకు డివోటీస్ గా మారటం, ఇలా చాలా మంది వస్తున్నారు. ఈ మధ్య సంఖ్య అంటే ఇంటర్వ్యూస్ సంఖ్య పెరుగుతుంది, ఎటువంటిప్పుడు చాలా వరకు సంఖ్య తగ్గుతుంది. మరి అది నేను అన్ని చూసుకుంటాను. కాబట్టి ఇక నుంచి ఇంతకుముందు ధ్యానం చేసినా చేయకపోయినా, పుస్తకం చదివినా చదవకపోయినా ఆ విజ్ఞానం మీకు అవసరం లేదనుకునేసి నేను ఇన్నాళ్ళు చాలా వరకు మూలన పెట్టాను. ఈ రోజు కూడా అందరూ ఒక 2 నిమిషాలన్నా మాట్లాడండి అంటే ఏదో మనం మాట్లాడతాం. ఎటువంటి ఫంక్షన్స్ అప్పుడు 4 చప్పట్లు కొట్టేసుకోవటం, వెళ్ళిపోవడం అనేది నా పద్ధతి కాదు. మరి నేను ఎక్కడో ఉండి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరిలోనూ మార్పు కోసమే. ఆ మార్పు కూడా ఎలా ఉండాలంటే ఎవరు ఊహించినటువంటి మార్పు కావాలని నేను కోరుకుంటున్నాను. ఒక దొంగగా వచ్చినా, ఒక దుర్మార్గుడుగా వచ్చినా నా దగ్గరికి వచ్చిన తర్వాత మానవత్వం అనేది తెలిసే విధంగా నేను తెలియజేస్తాను. అది ఎలా తెలియజేస్తానని మీ అంతటా మీకు తెలుస్తుంది. ఆ మార్పు అనేది ఎలా మన మనస్సు మారుతుంది. ఇంతకుముందు కర్కోటంగా ఉన్నామే, ఎన్నో రకాల చెడు పనులు, చెడు మార్గాల్లో తిరిగామే, నేడు ఉన్నటువంటి మనస్సు ఎలా మారుతుంది మనంతటా మనకు తెలిసిపోతుంది. మీ అంతటా మీకు ప్రతి ఒక్కరికి తెలియజేసే విధానంగా ధ్యాన ప్రస్థానం స్థాపించి మీ అందరి మార్పు చూసిన తర్వాత ఎక్కడా ఎటువంటి మార్పు మిగతా చోట్ల ఎక్కడా కూడా నేను ధ్యాన ప్రస్థానాన్ని అట్లే ఉంచాను. కానీ కేవలం హైదరాబాద్ లో మాత్రం ధ్యాన మనోప్రస్థానం అనేది స్టార్ట్ చేసి మరలా అంటే దీనిలో మీ మనస్సు కొంతవరకు ఎదిగారు కాబట్టి, కొత్త వాళ్ళు అంటే కాదు, పాత వాళ్ళు చాలా వరకు మారారు కాబట్టి వాళ్ళలో ఆ మనసు మారుతుంది. కాబట్టి ధ్యాన మనోప్రస్థానం అనేది ఏ సంవత్సరంలోనే స్టార్ట్ చేశాం. ఈ కార్తీక పౌర్ణమితో ఇది ఫుల్ ఫ్లెడ్జెడ్ గా చాలా పూర్తి స్థాయిలోకి వెళ్ళింది. ఇక్కడ నుంచి మీలో ప్రతి ఒక్కరు మారుతూ వెళ్తే నెక్స్ట్ దివ్య ప్రస్థానం స్థాయికి వెళ్ళొచ్చు. అది మీ చేతుల్లోనే ఉంది. లేదా నేను ఇక్కడికి వచ్చి మీ అందరి మీద అజమాయిషి కూడా నేను ప్రత్యక్షంగా కూడా ఎవరి మీద నేను చూపించట్లేదు. మీరు వస్తున్నారు, మేము మాట్లాడుకుంటున్నాం, ఆ పద్ధతి ప్రకారం వెళ్తున్నారు. ఎంతో మందికి ఎన్నో ప్రూఫ్లు ఉన్నాయి, ఇన్సిడెంట్స్ ఉన్నాయి, పేరుగా మీ కళ్ళకు కట్టినట్టు వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. ప్రతిసారి ప్రతి సెంటర్లో ఇంటరాక్షన్ క్లాసెస్ లో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా నేను కల్పించి చెప్పమన్నవి కాదు. వాళ్ళంతా వాళ్ళు స్వయం అనుభూతి అనేది వాళ్ళంతా వాళ్ళకి కలిగి నేను చెప్పిన టైంకి కానీ అవన్నీ కూడా వాళ్ళకి జరగటం, అవన్నీ కూడా జరిగింది. రేపటి నుంచి మాత్రం ఎవరు ఈ సెంటర్కి ఇంటర్వ్యూకి వచ్చినా సరే కంపల్సరీ డూ మెడిటేషన్, ధ్యానం చేయాలి. మీరు ఎవరైనా సరే నా పక్కనే కూర్చొని నాతో అంత క్లోజ్ గా ఉన్నా సరే అది కూడా నేను క్లియర్ గా చెప్తున్నాను. మెడిటేషన్ చేయకపోతే అలానే ప్రసాదం మీ చేతిలో పెడతాను. నా టైం వేస్ట్ చేసుకోవద్దు.
మీ అందరూ చూస్తూనే ఉన్నారు. నేను కేవలం ఒక 3 నిమిషాలు ఇస్తున్నాను ఈ మధ్య సమయం. చాలు, ఆ 3 నిమిషాల్లో మీకు కావాల్సిన మొత్తం నేను చెప్తాను. ఆ జీవితం మొత్తం చెప్పమన్నా చెప్పేస్తాను. కానీ అంతవరకు అవసరం లేదు. భవిష్యత్తు గురించి ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చిన తర్వాత, నా స్థానంలో ఉన్నప్పుడు నా మీద నమ్మకం అనేది ఉంటే మాత్రం మీరు భవిష్యత్తు గురించి కూడా ఎక్కువ బెంగపడద్దు. అది వస్తుంది ఎలాగో వర్తమానంలోకి, మిగతా అన్ని నేను చూసుకుంటాను. కాబట్టి నా మీద నమ్మకం ఉంటేనే అది కూడా మనస్సును బట్టి నేను చూస్తాను. పై నమ్మకాలు కూడా నా దగ్గర చెల్లవు. నేను మీ ముఖం చూడను, చెయ్యి చూడను, జాతకం చూసే గురువును కాదు నేను. ఇది కూడా క్లియర్ గా చెప్తున్నాను. మనసును ఒక్కటే నేను చూస్తాను. ఇక్కడ ధ్యాన ప్రస్థానం అంటేనే మనసుకు సంబంధించింది, ధ్యానం అంటేనే మనసుకు సంబంధించింది. ఆ మనసు ప్రస్థానం దిశగా వెళ్ళటానికి నేను ఈ ధ్యాన ప్రస్థానం అనేది స్టార్ట్ చేసి, ధ్యాన మనో ప్రస్థానం ఏదోలో చెప్తున్నారు గురువు గారు ఇన్నాళ్ళు అనుకునేసి, లాస్ట్ టైం కూడా అక్కడ కూడా వద్దనుకున్నాం. ఎందుకంటే మనకున్నటువంటి సభ్యులు కానీ డివోటీస్ చాలా వరకు తక్కువ మంది, చాలా కొద్ది స్థానాల్లోనే ధ్యాన ప్రస్థానం అనేది స్టార్ట్ చేశాను. మరి ప్రతి రోజుకి నేను ఎట్లాగైనా సరే, ఎక్కడైనా సరే, ఎక్కడనే కాదు అనేక ప్రాంతాల్లో ఒక్క సమయంలో ఒకే ఒక టైంలో ఒక 1200, 1400, 1600 వరకు ఒక్క రోజులో నా మాట్లాడాలని నా కోరిక. 1600 మందితో ఒకే ఒక రోజులో. అది ఎవరి వల్ల కూడా సాధ్యం కాని పని. త్వరలో జరుగుతుంది అనుకోండి. అది మీ అందరూ కూడా చూడొచ్చు. ఒక సెకండ్ నేను మాట్లాడిన ధ్యాన మనో ప్రస్థానంలో ఇప్పుడు మీ కళ్ళకి నేను ప్రత్యక్షంగా ఇంతకు ముందు ఒకేసారి 500-600 మందితో కూడా ఎట్ ఏ టైం ఒక్కడనే రాజమండ్రి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నప్పుడు కానీ, కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్నప్పుడు కానీ, ఇంకా అనేక ప్రాంతాల్లో ఒకే రోజున 500-600 మందితో కూడా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా ఒక్క సెకండ్ మాట్లాడినా ఇక్కడ కూడా చూస్తున్నారు. సండే టైం వస్తే బ్లెస్సింగ్ అయినా సరే ఇస్తున్నారు, కానీ మినిమం 300-400 మంది వస్తున్నారు. అట్లా కాకుండా 1600 మందితో, అంటే ఇంకా సంఖ్య పెంచుతాను. అవన్నీ కూడా మీరు ఆశ్చర్యపోతారా, ఏదోలే మామూలు ఏదో గురువు గారు చెప్తున్నారు అనుకుంటారు. ఇంకా సంఖ్య పెరుగుద్ది, దానికి తగ్గే విషయం మాత్రం లేదు. ఇంకా వేరే చోట్ల కూడా అలా మార్పు తీసుకురావాలని నా కోరిక. ఏదో ధనం ఆశించో ఇలాంటి గురువుని కాదు. అది కూడా నేను క్లియర్గానే మీకు చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపటి నుంచి ఎవరు వచ్చినా సరే, పసివాళ్ళు వచ్చినా, మీడియం పెద్దవాళ్ళు వచ్చినా, ఎవరైనా సరే ధ్యానం చేస్తేనే నా దగ్గరికి ఇంటర్వ్యూకి రండి. లేని పక్షంలో కింద మామూలుగా జనరల్ బ్లెస్సింగ్ ఏదైతే ఇస్తూ ఉంటాను అలా తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఏదైనా సరే ఆ ధ్యానం చేస్తేనే కదా మీరు ఇక్కడికి వచ్చింది. నా దగ్గరికి వచ్చినందుకు ఏంటి, ఏ ప్రతిఫలం అందుద్ది. అంతేగాని ఏదో జాతకం చెప్పి చేసుకుందాం వెళ్ళిపోదాం అలాంటి మాత్రం, అటువంటి టైప్ ఆఫ్ థింకింగ్ లో మాత్రం ఎవరు కూడా ఇక్కడికి రావద్దు. మీరు ఎవరికైనా తీసుకొచ్చినా, పరిచయం చేసిన మెడిటేషన్, ధ్యానం, అది క్లియర్గా మీ పక్క వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి, ఎందుకంటే నా దగ్గరికి వచ్చేప్పటికి ఈ మీడియా విధానం చాలా మందికి తెలియట్లేదు. లేదంటే ఇంకా వేరేగా కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు అసలు ఏమిటనేసి. అప్పటికి ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ అంతా క్లాసెస్ చెప్తున్నారు. మెడిటేషన్ ఎలా చేయాలి, హౌ టు ప్రిపేర్, మీ బాడీని ఎలా సిద్ధం చేసుకోవాలి, దానికి కూడా క్లాసెస్ ఎట్లా స్టార్ట్ చేయాలి. అంటే ఈరోజు పుడుతున్నాం అంటే రేపు అక్షరాభ్యాసంతో మొదలవుతుంది విద్యాభ్యాసం అనేది. వెంటనే మనం పుస్తకం పట్టుకొని చదివేస్తున్నామండి. ప్రాక్టీస్, సాధన అనేది అవసరం. ఆ పుస్తకం చదవాలంటే ఓనమాలు దిద్దాలి, అక్షరాలు దిద్దాలి, గుణింతాలు దిద్దాలి, దీర్ఘాలు, ఇవన్నీ కూడా అలా స్టార్ట్ అవుతుంది గ్రామర్తో. అలా ప్రతి విషయంలో ఉంటుంది. కాబట్టి శరీరాన్ని ఎలా సిద్ధం చేయాలి ముందు ధ్యానం చేయటానికేంటి, దానివల్ల మనకేంటి, ఇవన్నీ కూడా మనకి ఆర్థికంగా వెనకబడి ఉన్నామే, మనకు ఇప్పుడు ఈ మెడిటేషన్ ఎందుకు, ఇవన్నీ కూడా అనుకోవచ్చు. ఆ సమయంలోనే కావాలి. ఎప్పుడైనా సరే కష్టాలు ఉన్నవాడికి కదా మనస్సుకు అనేది శాంతి అనేది కరువు అయిపోతుంది, మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది, టెన్షన్స్ పెరిగిపోతున్నాయి. అయితే అనేక విషయాల్లో కూడా చిన్న వయసు నుంచి బడి దగ్గర నుంచి వాళ్ళకి ఒత్తిడి పెరిగిపోతుంది. పుస్తకాల బరువునే కానివ్వండి, ఆ టీచర్స్ పెట్టేటువంటి టెన్షన్స్, బాధలే కానివ్వండి, లేదంటే తల్లిదండ్రుల వల్ల కానివ్వండి, ఇంకొస్త వయసు వచ్చిన తర్వాత మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు, జాబు రాలేకపోవడం వల్ల కానీ, రేపొద్దున ఆ తర్వాత వివాహం జరిగిన తర్వాత ఉండేటువంటి టెన్షన్స్, ఆ తర్వాత ధరిమిల, ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు అయినప్పుడు ఉండేటువంటి టెన్షన్స్, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి భౌతిక జీవితంలో ఉన్నవాడికైనా సరే, లేని వాడికైనా సరే, ఏ తరగతి వారికైనా సరే ఈ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అనేది తప్పదు. దీని వరకైనా సరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇలా ఉంటుంది మెడిటేషన్ అనేది. ఈ విధానం వల్ల మనం ఇలా వెళ్తుంటాం కాబట్టి అక్కడ అనేది ఫలానా గురువు గారి ఉంటుంది. నమ్మకం ఉంటే రావచ్చు. అపనమ్మకంతో మాత్రం ఎవరు కూడా వచ్చినా సరే నా టైం వేస్ట్. వాళ్ళదంతా నాకు క్లియర్గా కడపను రాగానే నాకు అర్థమైపోతుంది వీళ్ళు ఏ పద్ధతిలో వచ్చారు. వాళ్ళు అలా నేను వాళ్ళ గురించి ఒక 2 నిమిషాలు 3
వెచ్చించడం, మిగతా వెనక వాళ్ళ వారికి ఇబ్బంది కలగటం, ఇవన్నీ కూడా లేనిపోని డిస్టర్బెన్సెస్. అందుకనేసి మీరు క్లియర్గా వాళ్ళకి అనేది నమ్మకం అనేది మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ నమ్మకం అనేది ఉంటేనే అది మెడిటేషన్ తీసుకురండి. అది చేసిన తర్వాత నా ఇంటర్వ్యూకి రావచ్చు. ఆ తర్వాత కూడా కంటిన్యూ చేస్తేనే రిజల్ట్. అది లేనంత వరకు ఎండమావులే. అది కూడా నేను చెప్తాను, ఈ రోజున ఎంతో మంది ఎండమావులు అంటే పురుగులు తీస్తున్నారు బయట, అదిగో ఇదిగో అనుకుంటూ అలాంటి వాడిని నమ్ముతున్నారు. నాది అనేప్పటికీ ఇప్పటికీ నా వయసు 70కి దగ్గర అవుతున్నా సరే నాకు ఇంకా సమయం పడుతుందేమో అనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాలు కూడా నేను 4 గోళ్ల మధ్య గడుపుతున్నాను. బయటికి వచ్చే తక్కువ, చాలా మందికి తెలుసు. అలానే గడుపుతూనే ఇట్లా ఒక్కొక్కరిని డివోటీని తయారు చేసుకుంటూ మార్చుకుంటూ వెళ్తున్నాను. మరలా ఎప్పుడైతే మనసు ఎలా ఉంటుందంటే అది పోతే దానికి చెప్పలతో ఉంటుంది. ఇప్పుడు కొంతసేపు మంచిగా ఉన్నా సరే మరలా దాని మార్గంలో అది వెళ్ళటానికి చూస్తూ ఉంటుంది. అదే విధంలో మనసు కూడా అంతే. ఏదో మోక్షం ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. భౌతిక మనసు అనేది కొంతవరకే మార్పు వచ్చినా సరే, ఇది అంతరాత్మ స్థితికి వెళ్ళినా సరే మళ్ళా యథా రాజా తదా ప్రజ అనే విధానంలోనే మనసు మారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎందుకంటే దాని వ్యవహారం ఎంత, మనసు మంచి అంటుంది, చెడు అంటుంది. అందుకనేసి ఎప్పుడైతే మనసు అంతరాత్మ దిశగా వెళుతున్నా సరే, మంచిగా మారుతున్నాం అనే ఆలోచన వచ్చినా మరలా ఇంకొక నిమిషంలో ఏదో ఒక దానికి అట్రాక్షన్కో ఎఫెక్షనో ఏదో ఒక దానికి లొంగిపోవాలి అనుకునే లోపల మరలా స్వాధీనం చేసుకోండి మనసుని. అలా స్వాధీనం చేసుకునేటప్పుడే ధ్యానం ద్వారా అటువంటి కలిగే లాభాలు చాలా ఉంటాయి. నా ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. అలా అది అంతరాత్మ నుంచి ఆత్మగా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైతే సోల్ స్థితికి వెళ్తుంటారో, అది ఎప్పుడైతే దర్శనమో ఇంకేదన్నా అనేది సరే ఇక మీకు ఉన్నటువంటి మార్పులు తెలుస్తూ ఉంటాయో చాలా వరకు మీ అంతటా మీకు రియలైజేషన్ అయిపోతూ ఉంటారు. అది అనుభూతి అని చెప్తూ ఉంటాను చూసారా. ఆ 6th సెన్స్ వల్ల మీకు ఆ అనుభూతి కలిగినప్పుడు అప్పుడు మీకే తెలుస్తుంటుంది అది ఎలా మార్పు జరుగుతుంది, మీలో ఎన్ని మంచి సద్గుణాలు అనేవి వస్తున్నాయి. ఆ సద్గుణాల వల్ల ఇతరులకు కానీ మనం మేలు చేసేది కానీ, మనం చేసుకునేటువంటి మేలు కానీ, అనారోగ్యం నుంచి కాపాడుకోవడానికి కానీ, ఆరోగ్యంగా ఉంచడానికి కానీ, శరీరానికి ఇంకా ఎన్నిటికో ఈ ధ్యానం అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఎప్పుడైనా సరే చాలా మంది చీత్కరించుకుంటూ ఉంటారు బీదవారిని ఎప్పుడు చీదరించకూడదు. మీకున్నంతలో ఆదరించండి, అభిమానించాలి. అంతేకాని నెత్తినెక్కుమిటే అంటే పూజ చేయమని చెప్పట్లేదు. వీలైనంత వరకు వాళ్ళు మనుషులే, వాళ్ళని ఆదుకుంటే మనలో మానవత్వం అనేది తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు ఇలాంటి బాధలు పడుతున్నారు, వాళ్ళకన్నా మనం బెటరు, మనకన్నా ఇంకా బెటర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకన్నా ఇంకా బెటర్ వాళ్ళు ఉంటారు. ఇలా ఒక్కొక్కడు 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి భూమి మీద నుంచి స్టార్ట్ అయ్యి ఏదో ఒక తరంలో ఒక స్థాయికి వెళుతూ ఉంటారు. మల్టీ మిలియనర్స్, కోటీశ్వర్లు, అలా స్టెప్ బై స్టెప్ మళ్ళా ఏదో ఒక తరంలో 6th 7th వాళ్ళ స్టేజ్ అంటే ఆ తరాలు 6వ 7వ తరాలు వచ్చేప్పటికి మరలా ఆ గోడ కొట్టిన బంతి మరలా వెనక్కి వస్తుందో అలానే మళ్ళా అలా వాళ్ళ తరం అలా మళ్ళీ డౌన్ అవుతూ ఉంటుంది. మరలా అలా 0 స్థాయికి రావచ్చు. లేదు ఏదో ఒక తరంలో మంచివాడు ఉన్నాడు, డబ్బు నిలబెట్టుకుందాం, పొదుపు చేసుకుందాం, మనకి ఈ చెడు అలవాట్లు ఇవన్నీ వద్దు అన్నది అనేటువంటి ఆలోచన వస్తుందో మరలా స్టార్ట్ చేయొచ్చు అక్కడి నుంచి. సేమ్ ఇచ్చిన పాము అంటారు, ఆట అంటారు చూసారా, ఆ పద్ధతిలో ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితం. ఎంతవరకు అనేది 1, 2, 3 తరాల వరకే మీకు అనేది గుర్తుండేది. మీ తండ్రి గారు ఉంటారు, మీ తరం ఉంటుంది, వారి తండ్రి గారు ఉంటారు, అంతవరకే ఉంటుంది. ఆ తర్వాత ఏంటనేది మనకి ఎవరికి తెలియదు. పంచభూతాల్లో మిళితమైపోతుంటుంది. పంచభౌతాత్మిక శరీరం ఎంతవరకు అని ఆలోచిస్తే ఈ శరీరం 3 తరాల వరకే. అవి కూడా కరెక్ట్ గా వాళ్ళు కర్మకాండలు అనేది నిర్వహిస్తేనే, శ్రాద్ధ కర్మలు అని చెప్తూ ఉంటారు, అవన్నీ కరెక్ట్ గా నిర్వహిస్తేనే ఆ స్పిరిట్ అనేది ఆ ఎలిమెంట్స్ లో కలిగి అంటే మధ్య ఉన్నంత వరకు అది అలా ఉంటూనే ఉంటుంది. ఇలా ఉంటుంది శరీరం కానీ దేహం. మరి అనేది ఒక జన్మ అనేది వచ్చిన తర్వాత, మానవ జన్మ అనేది పొందిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితానికి మనసు ముఖ్యం. కాబట్టి ఆ మనసు ద్వారా మనం ఎట్లా సాధించుకోవాలి, ఏ స్థాయికి చేరుకోవాలి, భౌతికంగానా, ఆధ్యాత్మికంగానా, ఆర్థికంగానా, మానసికంగానా, శారీరకంగానా, అన్ని రకాలకి ఈ మనసే మూలం. కాబట్టి ఆ మనసుని ధ్యానం చేసి ధ్యానం నేర్పే అలాంటి మంచి నేర్పే గురువులు ఎవరున్నారో చూసుకొని అటువంటి సద్గురువుని ఎంచుకొని, సంపాదన గురువులు కాకుండా ఎప్పుడైనా సరే ధ్యాన గురువుని ఎంచుకొని ఆ గురువు మార్గంలో
24 గంటలు కూడా రోజు ధ్యానం చెయ్యి అని కూడా వెళ్ళకూడదు. ఆ పద్ధతిలో కూడా చేయకూడదు. ఈ రోజునంతా కమర్షియల్ సెంటర్ అండ్ మనీ కలెక్షన్ సెంటర్స్ అయిపోయింది. ఈ రోజున యోగా అండ్ మెడిటేషన్ అండ్ బ్రీతింగ్ అనే పాటికి ఎక్కడైనా సరే బాడీ లాంగ్వేజ్ కానీ ఆ బాడీ ఫిజిక్కి ఉపయోగించుకుంటున్నారు. కానీ అసలైనటువంటి మూలం అనేది దానికి మనం పొందొచ్చు. మన జన్మకు ఒక సార్థకతను ఏర్పరచుకోవచ్చు. దీనివల్ల మంచి ఆలోచనలు వస్తుంటాయి. ఆలోచనని మనం ఒక కార్యాచరణ రూపంలో కానీ ఆచరణలో కానీ పెట్టగలిగితే తద్వారా కలిగేటువంటి లాభం కానీ ప్రతిఫలం కానీ తల్లిదండ్రుల నుంచి అలా పిల్లలకి అలా వాళ్ళ తరానికి వెళ్తూ ఈ కర్మ ఫల యొక్క శేషాన్ని జీరో చేసుకుంటూ శేషం అనేది లేకుండా ఇంకొక జన్మకు అనేది కానీ గత జన్మకు సంబంధించినటువంటి అంటే ఉంటే ఆ జన్మ అనేది శేషం అనేది లేకుండా ఫలాన్ని పొందటానికి ఈ మనసు అనేది మూలం. తద్వారా మనకు కలిగే లాభం దాదాపు 3, 4, 5 తరాల వరకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 5 తరాలకు సంబంధించినటువంటి మంచి ప్రతిఫలాన్ని మీరు ఇవ్వటానికి ప్రతి ఒక్కరి కృషి, ఆడ మగ, భార్య భర్త పిల్లలు ప్రతి ఒక్కరి కృషి ఎంతో అవసరం. ఆ శ్రమని వృధాగా పోనివ్వకూడదు. ఆ శ్రమని ఆ సద్గురువుకి అప్పగించితే ఆ సద్గురువుల స్థానంలో కానీ మీరు చేయగలిగితే ఆ ధ్యానాన్ని అప్పుడు ఆ శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని ఆ సద్గురువు మీకు కలిగిస్తారు. దాని ప్రకారం మీ నడక కానీ ప్రయాణం కానీ ధ్యానంలో ప్రస్థానం కానీ ప్రతి ఒక్కదానికి సంబంధించి శరీరంలో ప్రతి అవయవం కరెక్ట్ గా పనిచేస్తేనే మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామో అలాగే ప్రతి ఒక్క పనికి సంబంధించింది ఆ గురువు గారే చూసుకుంటారనేసి మీ అందరికీ అంటే నేను తెలియజేస్తాను. అది మీరు కూడా మీ బాధ్యతగా మనం బాగుపడ్డాం, మనం మంచిగా మారాం అలానే గురువు గారి దగ్గరికి వెళ్ళిన ఇంకా మనం చేయాలి ఇంకా మంచిది. 24 గంటలు నా దగ్గరే ఉండి సేవ చేయమని కూడా నేను చెప్పట్లేదు. మీకు కావాల్సిన సమయంలో నా దగ్గరికి రండి, నా సలహా కావాలంటే రావచ్చు. ఇక్కడ 15 రోజులు 3 రోజులు వచ్చి నాతో మాట్లాడవచ్చు. కానీ చాలా మంది అనుకుంటున్నారు ఈ మధ్య నాకు 2-3 నిమిషాలే మాట్లాడుతున్నారు, ఎక్కువ సమయం ఇవ్వట్లేదు. అది ఒక్కటే రాంగ్. మీరు అనుకునేది ఆలోచన తప్పది. నేను 3 నిమిషాలు మాట్లాడినా ధ్యాన మనో ప్రస్థానంలో మీరు ఎన్ని గంటలు గడిపారు అదొక్కటి గుర్తుంచుకోండి. కొత్తవారైనా అవుట్ స్టేషన్ అయినా పాతవారైనా సరే ఎక్కడి నుంచి వచ్చినా సరే ఈ ధ్యాన మనో ప్రస్థానంలో ఉదయం ఫస్ట్ ఎంటర్ కాడి నుంచి స్టార్ట్ అయిన కాడి నుంచి మీ నేమ్ ఎంటర్ అయిన కాడి నుంచి ఎన్ని గంటలు ఇక్కడ గడిపాము, ఈ గంటల్లో ఇక్కడ ఉన్నటువంటి ఎనర్జీ ఎలా మనం పొందగలిగాము అన్నది మీకు తెలియజేస్తాను. అంతేగాని నేను 3 నిమిషాలు ఇచ్చానా 5 నిమిషాలు ఇచ్చానా 2 మినిట్స్ ఇచ్చానా 1 మినిట్ అనేది కూడా ఎప్పుడు కూడా ఆలోచన అనేది రావద్దు. మీకు కావాల్సినంత సమయం నేను ఇస్తాను, మీకు కావాల్సినంత వరకు మాట్లాడతాను. మిగతాది ఏమైనా కావాలంటే మరలా చేసుకోవచ్చు. దూరాభారం అయినప్పుడు ఇప్పుడు అది కూడా నేను చెప్తాను. చాలా మంది ఎంతో దూరం నుంచి వస్తున్నారు. మీకు ఆర్థికంగా ఏమాత్రం ఇబ్బంది ఉన్నా సరే నా దగ్గరికి రాలేము అనుకున్న వాళ్ళు మీరు ఎక్కడైతే ఏ స్థానంలో ఉంటున్నారో ఈ రోజు ఏదో అవసరం ఉంటుంది, సంకల్పం చెయ్యండి. సంకల్పం గొప్పదవ్వాలి, అది కూడా నేను చెప్తాను. సంకల్పం గొప్పదైతే నేను మీ దగ్గరికి రాగలను. ఇది అదేంటో కష్టమా సుఖమా దుఃఖమా బాధ అన్నది నేను స్పిరిచువల్ గా నేను చూడగలను. ఆ సంకల్పం మాత్రం గొప్పదైతే మాత్రం నేను వెంటనే మీకు తగ్గ ప్రతిఫలాన్ని నేను అందజేస్తాను. అది కూడా నిస్వార్థంగా ఉండాలి. స్వార్థంగా నన్ను మళ్ళీ పిలిచి ఇబ్బంది చేయవద్దు. అది కూడా మీ అందరికీ చెప్తున్నాను. సంకల్పం మీరు ఎక్కడున్నా సరే ఆర్థికంగా ఏ మాత్రం ఇబ్బంది ఉండి నా దగ్గరికి రాలేకపోయినా ప్రత్యక్షంగా ఇప్పటికీ చూడలేకపోతున్నాం అన్నది బాధ ఎంతో మందిలో ఉంది. ఆ బాధను అలా అంటే అంతలాగా బాధపడద్దు. ఏదో సమయంలో నేను వస్తాను, వచ్చే సమయం కూడా దగ్గర పడుతుంది, నెక్స్ట్ ఇయర్ వస్తాను, ఎప్పటికప్పుడు వస్తాను, ప్రత్యక్షంగా ఒకసారి వచ్చి మీ అందరినీ కలుస్తానని కలవాలని కూడా ఉంది. ఎక్కడున్నా సరే ఒకటే కాబట్టి పరోక్షంగా ఇప్పుడు కూడా ప్రత్యక్షంగా ఎన్నో పనులు చేసుకుంటున్నాను. మీ అందరితో మాట్లాడుకుంటూ మళ్ళా మీ అందరికి అప్పచెప్పినటువంటి పనులు నేను ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైనా సరే ఇవన్నీ కూడా మీ కోరికే అనుకోండి, లేకపోతే మీ ఆశ అనుకోండి, ఏదైనా సరే అది ఎంతవరకు తీర్చాలో అంతవరకు తీరుస్తూనే క్షణం కూడా తీరిక లేకుండా అంటే నా పర్సనల్ లైఫ్ నేను చెప్పకూడదు, నా ఘనత నేను గొప్ప చెప్పుకోకూడదు. రోజుకి 24 గంటలు అనుకుంటే నేను ఒక అరగంట గంట రెస్ట్ తీసుకుంటూ మిగతా 23 గంటలు అందరి గురించే నేను శ్రమిస్తున్నాను. నాకు కావాల్సినటువంటి బుక్స్ లో రాసి ఇస్తున్నాను. మీరు ఏమాత్రం కాలక్షేపం ఏదో కాలక్షేపంగా అనుకోకుండా నేను ఎంతో మందికి చెప్తున్నాను. నా ఆవేదన కూడా నేను చెప్తున్నాను. చాలా మంది మెడిటేషన్ చేయట్లేదు. అది చేయనంత వరకు ఇది ఒక జాతక
సెంటర్ లాగానే తయారవుతుంది. ధ్యాన ప్రస్థానం అనిపించుకోదు. అది కూడా నేను చెప్తున్నాను. చాలా మంది వస్తారు, ఆ 3 రోజులు నాకు కనిపిస్తారు, ఆగ్రహించుకుంటున్నారు, పని చేశాం అనిపించుకుంటున్నారు. స్వార్థం అనేది ఉంది. అది కూడా నేను చూస్తున్నాను. అటువంటిది వద్దు. జాతకం కాదు, ధ్యానం చేయండి. ఆ ధ్యానం వల్ల కలిగే లాభం అది పొందిన వాళ్ళకే తెలుస్తుంది. ఆ అనుభూతి ద్వారా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. లేదంటే నాతో మాట్లాడటమో, నా ఛానల్ ఏర్పడటమో, నన్ను చూడగలగటమో ఏదో ఒకటి. అది ఎంత అంటే దేనికి ఉపయోగపడుతుందంటే అది అలా పొందింది మీకు అంటే వేస్ట్ కానివ్వకుండా నేను చూసుకుంటాను. అది నిస్వార్థంగా ఉపయోగించకుండా స్వార్థానికి ఉపయోగించేటట్టు మిమ్మల్ని మీ జన్మకు ఒక సార్థకతను ఏర్పరుస్తూ నేను ముందుకు తీసుకెళ్తానని కూడా మాటిస్తున్నాను. కానీ ఎంతమంది చేయగలుగుతున్నారు? ఎందుకంటే మిగతా గురువుల్లాగా అనుకుంటే వీటన్నిటికీ చప్పట్లకి వీటన్నిటికీ నేను ఏనాడో లొంగిపోయామని. ఇలాంటి లొంగి గురువుని కాదు కాబట్టి 70 సంవత్సరాలైనా సరే ఈ రోజుకి ఎన్ని ప్రలోభాలకు కూడా, ఎన్నిటికో వ్యామోహాలకు కూడా దేనికి లొంగకుండా, చెక్కు చెదరకుండా, అంటే ఈరోజు నేను చెప్తున్నాను ఒంటరి జీవితం ఏకాకిగా అందరికీ ఏదో పనులు అప్పు చెప్తున్నాను. నా దగ్గర ఉంటున్న వాళ్ళందరికీ వాళ్ళకి ఆ పని చేసుకోండి, ఈ పని చేసుకోండి, ఏదో నన్ను నమ్ముకున్న వాళ్ళకి అవన్నీ కూడా చేసుకుంటూ ఏ రోజున క్షణికావేశాలకు కానీ దేనికి గురి కాకుండా ఎటువంటి వ్యామోహాలకి అంటే ఇంకా రకరకాలు ఉన్నాయి. అటువంటి వ్యామోహాలు ఎటువంటి అట్లాంటి గురువును కాదు కాబట్టి ఇంతకాలం ఒంటరిగానే నిర్మోహమాటంగా ఏ పుస్తకంలో రాసినా నేను రాసినట్టు ఇంకెవరు కూడా రాసి ఉండరేమో. పొలిటికల్ గానేవ్వండి, స్పిరిచువల్ గా, సైన్స్ ప్రకారంగా ప్రభుత్వాన్ని ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అంటే దేనైనా సరే రాజకీయాన్ని కానీ ఎండగట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి నేనే అవ్వచ్చు. ఇంకెవరికి కూడా అంత ధైర్యం ఉండకపోవచ్చు. క్లియర్గా ఒక సృష్టి అనేది కానీ, శక్తి అనేది కానీ, పదార్థం అనేది కానీ దేని గురించి అయినా సరే ఎక్స్ప్లెయిన్ చేసింది. మనసు అనేది ఉండదు, పంచేంద్రియాల ప్రభావంతో మనసు అనేది ఏర్పడుతుందని. అంటే ఒక కొత్త తరానికి, కొత్త ఆలోచనకి, కొత్త వాక్యాన్ని దింపినటువంటి మొట్టమొదటి స్ఫూర్తి నేనే. ఏ పుస్తకం నేను రాసినటువంటి ఏ పుస్తకం అయినా సరే, ఏ వాక్యం చదివినా సరే ఒక కొత్త ఆలోచన వస్తుంది. ఎడ్యుకేటెడ్ పీపుల్ నా దగ్గరికి అన్ని రకాల వాళ్ళు వస్తున్నారు, చాలా మంది అంటున్నారు. మామూలుగా పూర్ పీపుల్ వాళ్ళందరూ మనకి ఎందుకు అంటారు, అలా అని పక్కన పెట్టలేం కదా. కులమతాలకు అతీతంగా ధన బీద అటువంటి వర్గాలకి నేను దూరంగా ఎవరైనా సరే నాకు అందరూ సమానం అనుకుంటూ క్లాస